వైసీపీ నేతలు రాజకీయ లబ్ధి కోసం కులమతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ముంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు ధ్వజమెత్తారు. కాపులను రెచ్చగొడుతూ రాష్ట్రంలో విధ్వంసం సృష్టించాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని కుతంత్రాలు చేసినా కూటమి ఐక్యతను దెబ్బతీయలేరని అంటున్న ఎమ్మెల్యే ధర్మరాజుతో మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి ఫేస్ టు ఫేస్. ఉంగుటూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. అలాగే రాష్ట్రంలో జరుగుతున్న కుల రాజకీయాలపై స్పందించడానికి ఎమ్మెల్యే ధర్మరాజు గారు ఉన్నారు. చెప్పండి సార్, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 సంవత్సరాల్లో ఉంగుటూరు నియోజకవర్గంలో ఏ అభివృద్ధి పనులు? అంటే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉంగుటూరు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. ఈ రోజున సుమారుగా 700 కోట్లతో నియోజకవర్గాన్ని అన్ని అభివృద్ధి చేయడం, అలాగే సంక్షేమ పథకాలు కూడా అందించడం ఈ 2 సంవత్సరాలలో చేయగలిగాం. మనకి ఇక్కడ రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ వచ్చి సుమారుగా ఆరు ఓవర్ బ్రిడ్జెస్ వచ్చి 400 కోట్లతో వాటిని అభివృద్ధి చేయడానికి ప్రణాళిక రెడీ చేసుకున్నాం. అలాగే రహదారులను అన్నింటిని కూడా ఏర్పాటు చేసుకున్నాం. మంచినీటి వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేసుకున్నాం. అలాగే కాలనీల్లో రోడ్లన్నింటిని కూడా నిర్మిస్తున్నాం. అలాగే ఇంకా చేయవలసినవి ఉన్నాయి. వాటిని కూడా రాబోయే కాలంలో ఇంకా చేస్తాం. అంటే ఆల్రెడీ 3 బ్రిడ్జిల్ని, గుండుగొల్లు బ్రిడ్జిని, అలాగే నారాయణపురం బ్రిడ్జి, గణపురం బ్రిడ్జిలు అన్నింటిని కూడా రిపేర్ చేయించుకున్నాం. అలాగే ఇప్పటికి ఇంకా ఇలాంటి అనేక కార్యక్రమాలు, అంటే రైతులకు కూడా అందరూ కూడా అందుబాటులో ఉండేటి. ఈ రోజున ధాన్యం కొనుగోలు జరుగుతుందంటే దేశంలో ఎక్కడా లేని విధంగా ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే 24 గంటల్లోనే డబ్బులు జమ చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో చూస్తే వాళ్ళకి మార్చరు, సంచులు, ట్రాన్స్పోర్టు అవన్నీ అయిపోతే డబ్బులు ఎప్పుడు ఇస్తారో తెలియదు, రకరకాలుగా ఇబ్బంది పడ్డారు. ఈ రోజున మీరు ఎక్కడికి వెళ్ళినా మనం ధాన్యం కొన్న రైతుల్ని మీరు అడిగితే వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా, అంటే గతంలో కన్నా ఈ రోజున చాలా ఎక్కువ ధాన్యం, అంటే ఇంచుమించు 6 లక్షల మెట్రిక్ టన్నులు సుమారుగా ఈ నియోజకవర్గంలో పర్చేజ్ చేసి 1400 కోట్లని సుమారుగా రైతులందరికీ కూడా జమ చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమం అంటే ఈ 2 సంవత్సరాలు అంటే గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈ కూటమి ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో ఎంతో అభివృద్ధి పదంలో నడుస్తున్నాం. సంక్షేమం కూడా అదే విధంగా నడుస్తుంది. ఇదంతా కూడా సుపరిపాలనగా ముందుకు తీసుకువెళ్తున్నాం. అలాగే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కాపులను రౌడీలు అని చెప్పి సంబోధించారని చెప్పి ప్రతిపక్షాలు చెప్తున్నాయి. దాని గురించి ఏం చెప్తారు? అసలు ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ గారి నోటి వెంట ఏ కులం గురించి కానీ ఇలాంటివి కూడా ఎక్కడ ప్రస్తావన రావు. అక్కడ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు తప్ప కులాన్ని ఆపాదించవద్దు, నేరస్తులుగానే చూడాలి. ఎవరైనా విధ్వంసం చేస్తే వాళ్ళని ఒక విధ్వంసకారులుగానే చూడాలి తప్ప అక్కడ చేసిన అన్నిటిని కూడా తీసుకొచ్చి కులాన్ని ఆపాదించవద్దు అనే ఉద్దేశంతో ఆయన చెప్తే అదంతా కూడా వక్రీకరించి ఏదో ఈ రోజున ఇలా అన్నారు, రౌడీలు అన్నారు అంటే, మీరు ఇక్కడ రక్తంతోనే అభిషేకాలు చేసి కత్తులు తిప్పి రపరప అంటే వాళ్ళని ఏమనాలో మీరే తెలుసుకోవాలి. దాన్ని అన్నింటిని కూడా అలాంటి నాయకులను పెట్టుకుని ఆ పార్టీ ముందుకు వెళ్తూ ఉంటే ఈ రాష్ట్రానికి మంచిది కాదు, రాబోయే తరాలకు కూడా మంచిది కాదండి. ముఖ్యంగా ఆక్వా రైతులకు సంబంధించి ఫీడ్ మాయాజాలం కానివ్వండి, సీడ్ మాయాజాలం జరుగుతుంది. ప్రభుత్వం ఆక్వా రైతులకు ఏం చేయలేదని కూడా ప్రతిపక్షాలు చెప్తున్నాయి. అదెంతవరకు వాస్తవం అనుకోవచ్చు? అంటే ఏదో వాళ్ళ ప్రభుత్వంలో జరిగింది కాబట్టి ఈ ప్రభుత్వంలో కూడా జరుగుతుంది అనుకుంటాం సాధారణం. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులు ఎదరు కూడా చేస్తారనుకుంటాం. అలాంటిది ఏదీ లేకుండా రైతులకి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులందరికీ కూడా మేలు జరిగింది. అందరికీ కూడా ఫీడ్ రేట్ అయినా ఈ కరెంట్ రేట్లలో కూడా తగ్గించడం ఫస్ట్ టైం మనకి ఈ రోజున, అలాగే నాణ్యమైన సీడ్ రావటంలో కూడా, అంటే మనకి ఈ రోజున అనుకోకుండా ఒక యుద్ధం రావటం వలన ఈ రోజున కొన్ని రేట్లు పెరగడం వాస్తవం. ఆ రేట్లకు అనుగుణంగా కూడా ప్రభుత్వం చర్చలు జరిపి అందరినీ కూడా సమర్థం చేసుకుని వాళ్ళకి రైతులకు లాభం చేకూరేటట్టుగా ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నారు. వీళ్ళు ఎంతసేపు రాజకీయం చేసి అందరినీ విడగొట్టి ఒక విధ్వంసం సృష్టించాలనే ఉద్దేశంతో ఉన్న ఆ నాయకులందరూ కూడా మీటింగ్ పెట్టుకుని రైతులని, వాళ్ళ మనోభావాలని, వాళ్ళని కూడా రకరకాలుగా ఇబ్బంది పెట్టే ఉద్దేశంతోనే తప్ప వాళ్ళకి ఎక్కడా కూడా ప్రయోజనం కలిగించే విధంగా కాదు. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వంలో అన్నీ అనుకూలంగా ఉన్నాయి. అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు ఏమి చేయని వాళ్ళు ఈ రోజు వచ్చి చేస్తూ ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 సంవత్సరాల్లో రహదారులు కానివ్వండి, రైతులకు సంబంధించిన
సమస్యలు పరిష్కరించాము. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చే 3 ఏళ్లలో కూడా నియోజకవర్గాన్ని అభివృద్ధి పాదంలో నడిపిస్తానని చెప్పి ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు చెప్పే పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతున్నాయి. కెమెరా పర్సన్ మధుతో మురళి, వైకే న్యూస్, ఉంగుటూరు నియోజకవర్గం నుంచి.